పిల్లల్ని బాగా చదివించాలి, రైతన్నను ఆదుకోవాలి. అదే సమయంలో రైతులకి గిట్టుబాటు ధర ఇప్పించాలి. నీళ్లు గుడిస్తేనే రైతన్నకు దన్ను వస్తుంది, పని చేయడానికి శక్తి వస్తుంది. అందుకే పోయిన సంవత్సరం హంద్రి నీవా పైన శ్రద్ధ పెట్టాను. ఈ సంవత్సరం వెలుగొండ పైన శ్రద్ధ పెట్టి మీ జీవితాల్లో జల కళ తీసుకొచ్చే బాధ్యత నాది. తమ్ముళ్ళు, ఇదే కాదు, మీ ఆదాయం పెంచాలి, రైతుకు అండగా ఉండాలి. అందుకే ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే హార్టికల్చర్ పండ్ల తోటలు మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పండిస్తున్నాం. నేను ఎప్పుడొచ్చినా మీ ఆదాయం పెంచే మార్గమే ఆలోచిస్తాను. అందుకని రాయలసీమ మార్కాపూర్ వరకు 9 జిల్లాల్లో హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా. ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొస్తాం. ప్రతి ఒక్క రైతుని పండ్ల తోటలు పెట్టుకునేట్టుగా మార్కాపూర్ జిల్లా ఉద్యానవనంగా తయారు చేసే బాధ్యత మాది. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు అడుగుతున్నా. ప్రపంచానికి రాయలసీమ హార్టికల్చర్ హబ్గా ఉద్యానవనంగా తయారు చేస్తాం. ఇప్పటికే దేశంలో ఎక్కువ పండ్లు పండించే రాష్ట్రం మంది. దానికి చిరునామా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ. ఇప్పుడు ఒకప్పుడు మార్కాపురం కానీ గిద్దలూరి ప్రాంతం పక్కనుండేటివి, రాయలసీమలోనే ఉండేది. అందుకే ఆలోచించాను, మార్కాపూర్ జిల్లా ఇచ్చాను, వెలుగొండ పూర్తి చేస్తాను, మార్కాపూర్ని ఉద్యానవనంగా తయారు చేసే బాధ్యత నాది. నేను ఇవి చేస్తే మీరేం చేస్తారని అడుగుతున్నా. ఏం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. గుద్దుడే గుద్దుడు చేయాలి. వన్ సైడ్ మీరు నాకు సహకరించాలి. మళ్ళీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తానని చెప్పాను. అవునా కాదా? ఇప్పుడు హామీ ఇస్తున్నా. దగ్గర 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నల్లమల సాగర్ నుంచి మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాదే. తాగేదానికి నీళ్లు ఇస్తున్నా, మీ పొలాలకు నీళ్లు ఇస్తున్నా, జిల్లా ఇచ్చా, ఉద్యానవనంగా తయారు చేస్తా. ఇప్పుడే నేను కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాను. ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కాపూర్ జిల్లాలో ల్యాండ్ రికార్డ్ సమస్య ఉంది.